ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 10వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్. నమే విదుసురఘనా ప్రభావం నా మహర్షియా అహం ఆదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వశః. కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? కృష్ణుడిని ఎరిగిన వాళ్ళు ఎవరు లేరు. అహం ఆదిర్హి దేవానా. మనుషులను వదిలేయండి, దేవతలు కూడాను. దేవతలు అంటే నిజానికి మనకన్నా చాలా ఉన్నతమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు. మానవ సమాజం కన్నా కూడాను, మానవ సంస్కృతి, మానవ సమాజం కన్నా కూడాను ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు. వారికి కూడాను కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం పరిపూర్ణంగా లేదు. అహం ఆదిర్హి దేవాన మహర్షయ. మహర్షులు అంటే సప్తర్షులు అని మనం చెప్పుకుంటాం. 7 మహర్షుల్ని గొప్ప మహర్షులుగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఈ సప్తర్షుల యొక్క లోకము, ప్రత్యేకమైన ఒక లోకం ఉంది వాళ్ళకి. అది ధ్రువలోకానికి దగ్గరలో ఉంటుంది. ధ్రువ మహారాజు ఉండేటువంటి లోకము, ధ్రువలోకము ఉంది కదా, దానికి దగ్గరలో సప్తర్షుల లోకం ఉంటుంది. ఉమ్. 7 చుక్కలు అలా కనిపిస్తాయి కదా మనకి ఆకాశంలో కొన్నిసార్లు. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఇలాగా ఒక ఆకృతిని కలిగి కనిపిస్తాయి. ఈ 7 చుక్కల్లా కనబడేటువంటి కూడా 7 లోకాలు, విభిన్నమైన ఏడుగురు మునులకి, 7 సాధువులకి ఏర్పరచబడిన లోకాలు. వాళ్ళకి కూడాను ప్రత్యేకమైన లోకాలు కలిగినటువంటి ఉన్నతమైన వ్యక్తులు చూడండి. వాళ్ళ కోసమే స్పెషల్గా ఒక లోకమే ఏర్పరచబడింది. వాళ్ళకి కూడాను శ్రీకృష్ణ గురించి తెలియదు. నమే విదు సురఘన ప్రభావం న మహర్షయ అహమాదిరి దేవాన. నేను ఆది, మహర్షులందరికీ కారణభూతమైన వాడిని నేను. దేవతలందరూ కూడా నా నుంచే ఉద్భవించారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అందరికీ కూడా తండ్రి. మహర్షినాంచ సర్వశ. ఈ దేవతలకి ఆది మాత్రమే కాదు, దేవతలకే కాదు, అందరూ సాధువులకి, మొత్తం జగత్తి అంతటి కూడా ఆది నేనే. అంటే అన్నింటికి మూలకారకుడు కృష్ణుడు. మొత్తం జగత్తుకి ఆది శ్రీకృష్ణ భగవానుడు. జన్మాదియస్య యతః. జనించేవన్నీ కూడాను అక్కడి నుంచే ఉద్భవిస్తున్నాయి. శ్రీమద్ భాగవతంలో మనం అధ్యయనం చేస్తాం. విరాట్ రూపము ఎలా ప్రకటితం చేయబడింది, అలాగే సృష్టి ఎలా ఆరంభించబడింది, శ్రీకృష్ణుడి నుంచి విభిన్నమైన పురుషావతారాలు ఎలా ప్రకటితమయ్యాయి. పురుషావతారాల్లో శ్రీ మహావిష్ణు, కారందుక సాయి విష్ణుగా వెలువడేటువంటి విస్తార రూపం నుంచి జగత్తులన్నీ ఎలా ప్రకటితమవుతాయి. నిశ్వాసాల నుంచి ప్రకటితము అప్రకటితము అవుతూ ఉంటాయి. అలా ప్రకటితమైన జగత్తులోకి మళ్ళీ శ్రీ మహావిష్ణువే, శ్రీకృష్ణుడే తన విస్తార రూపం ద్వారా మళ్ళీ గర్భోదక సాయి విష్ణుగా ప్రవేశించడము. అక్కడ మళ్ళీ బ్రహ్మ ఎలా ఆవిర్భవిస్తారు. బ్రహ్మ ద్వారా ఋషులంతా కూడా ఎలా ప్రకటితం చేయబడ్డాడు. తద్వారా ప్రజా ఈ జనవాహుల్యాన్ని ఎలా ప్రకటితం చేయడం జరిగింది. ప్రజాపతులు ఎలా సృష్టించబడ్డారు, వాటి గురించి అంతా కూడా మనం చర్చించుకుంటాం. వీటికి సంబంధించిన వివరణ అంతా కూడాను మనకి శ్రీమద్ భాగవతంలో ఉంది. శ్రీకృష్ణుడు అన్నింటికీ మూలం, జన్మాది యస్య యతః. వేదాంత సూత్రాల్లో చెప్పబడింది ఇది.
జన్మాద్యస్య యథ అనేటువంటిది శ్రీమద్ భాగవతంలోని మొట్టమొదటి శ్లోకంలో ప్రకటితం చేయబడిన ఈ సత్యము వేదాంత సూత్రం. అన్నీ కూడా కృష్ణుని నుంచే ప్రకటితమవుతున్నాయి. ఇక్కడి శ్లోకంలో కూడాను అదే విషయం తెలియజేస్తున్నారు. అన్నీ కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి నుంచే ప్రకటితమవుతాయి. శ్రీకృష్ణుడే పరమాత్మ ఆవిర్భావానికి నిర్విశేష బ్రహ్మజ్యోతికి కూడాను కారణం శ్రీకృష్ణుడే. ఎందుకంటే ఇక్కడ అహం ఆదిర్హి దేవానాం మహర్షినాం చ సర్వశః అని చెప్పారు. సర్వశః అంటే ఏదైనా సరే, సర్వము అంటే మొత్తం, ఇంకా మీ అవగాహనలో ఉన్నది లేనిది అన్ని, అన్నింటికీ మూలకారకుడని, ఆది నేను అని చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్టుగా పరమసత్యము అనేటువంటిది మూడు స్థాయిల్లో అవగతం చేసుకోవడానికి మనకు శాస్త్రం తెలియజెప్తుంది. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం. అద్వయం అంటే ఏకత్వం, ఒకటి, ఒక పరమ సత్యం, ఒక పరమ సత్యము. సత్యం ఒకటే, దాన్ని విభిన్న స్థాయిల్లో వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క చైతన్యాన్ని బట్టి దాన్ని అవగతం చేసుకుంటారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయతే. నిరాకార బ్రహ్మాన్ని ఇలా ప్రకాశవంతంగా సూర్యుడి నుంచి ప్రకటితమవుతున్నటువంటి పరమాత్మ, ఆ తర్వాత భగవంతుడు. అలాగే ఈ రూపానికి శ్రీకృష్ణ భగవానుడి అనంతమైనటువంటి విస్తార రూపాలు ఉన్నాయి. నారాయణ, అధోక్షజ. ఆధ్యాత్మిక జగత్తులో కూడాను అనంతమైనటువంటి లోకాలు ఉన్నాయి. వైకుంఠ లోకాలు లెక్కించదగినని అనంతంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? కృష్ణుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. అన్నీ కూడా కృష్ణలోకం నుంచే ప్రకటితమయ్యాయి. కృష్ణలోకం యొక్క అధిపతి కృష్ణుడు. అనేక వేదశాస్త్రాల్లో దీనికి సంబంధించిన వివరణ మనకు అందించబడింది. బ్రహ్మ సంహిత, వేదాంత సూత్రాలు, భాగవత పురాణం, ఇతర పురాణాలు, ఉపనిషత్తులు అన్నింటిలో కూడా వీటికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. ఎవరైతే విశ్లేషణాత్మక అధ్యయనం చేసే విద్యార్థులు ఉంటారో, వారికి వేదశాస్త్రాన్ని విశ్లేషణాత్మకమైన అధ్యయనం చేస్తుంటారో, వాళ్ళకి సమాచారం అంతా కూడా లభిస్తుంది. దాని యొక్క సారాంశం అంతా కూడా భగవద్గీతలో ప్రకటితం చేయబడింది. అందుకని భగవద్గీతకి మరొక పేరు ఏమిటి? గీతోపనిషత్ కదా. ప్రతి అధ్యాయం చివరిలో ఏమని రాయబడింది? వేదవ్యాసం రాయబడినటువంటి గ్రంథంలో గీతాసు ఉపనిషత్తుసు. ఉపనిషత్తుల్లో ఒకటి భగవద్గీత. అందుకని భగవద్గీతని గీతోపనిషత్తు అంటారు. అయితే ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? నాకు సంబంధించిన వివరణ ఎవరికి కూడా తెలియదు, నేను ఎవరికి కూడా తెలియదు పరిపూర్ణంగా అంటున్నాడు. మరి కృష్ణుడి గురించి ఎవరికి తెలియకపోతే కృష్ణుడి గురించి మనం ఎలా తెలుసుకోవాలి? దేవతలకు కూడా ఆయన తెలియదు. గొప్ప సాధువులు, సప్తర్షులు, వాళ్ళకన్నా గొప్ప సాధువులు లేరని చెప్పండి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఖగోళాలే అంటే లోకాలే ఇవ్వబడింది వాళ్ళకి. అంత గొప్ప సాధు, వారికి కూడా తెలియదు. మరి అప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకునే విధానం ఏమిటి? తెలుసుకోవచ్చును కృష్ణుడి గురించి. ఎలా తెలుసుకోవచ్చును? భగవంతుడైన శ్రీకృష్ణుడు మన ముందు ప్రకటితమై తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తానే వివరించినప్పుడు
అప్పుడు మనకు తెలుస్తుంది. అపరిపూర్ణమైనటువంటి మన ఇంద్రియాలను వినియోగించి మనకు మనంగా భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మన ఇంద్రియాలు అపరిపూర్ణమైనటువంటివి. అనేక పర్యాలు మనం వీటి గురించి చర్చించుకున్నాం. మన ఇంద్రియాల ద్వారా మనము పరమసత్యాన్ని అవగతం చేసుకోలేము. అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియ, చైతన్య చరితామృతంలో చెప్పబడినటువంటిది. మన ఇంద్రియాలు ఎంత అపరిపూర్ణమైనవి అంటే ఇంద్రియాల యొక్క శక్తిని భౌతిక పరికరాల ద్వారా విస్తరింపచేసి ఊహాజనితంగా సత్యాన్ని సంగ్రహించాలనే ప్రయత్నం సఫలీకృతం కాదు. దీనికి సంబంధించిన వివరణ విభిన్నమైనటువంటి స్థలాల్లో, విభిన్నమైనటువంటి వేదశాస్త్రంలో అనేక పర్యాలు ఉద్ఘాటించడం జరిగింది. మరి ఇప్పుడు భగవంతుని ఎలా తెలుసుకోవాలి? అది కూడా చెప్పడం ఉంది. సేవోన్ముఖోహి జిహ్వాదు, సేవోన్ముఖోహి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫూర్ధయదా. ఎప్పుడైతే మనం వినమ్రతతోని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో, సేవోన్ముఖోహి జిహ్వ, జిహ్వ అంటే నాలుక, సత్యాన్ని అవగతం చేసుకునేటువంటి విధానం మనకి నాలుక ద్వారా వ్యక్తీకృతం అవుతుంది. భగవంతునికి సంబంధించిన సత్యం తెలుసుకోవడం అనేటువంటిది నాలుక ద్వారా అనుభవం. నాలుక యొక్క కార్యక్రమం ఏమిటి? భుజించడము, శబ్ద తరంగాల్ని ఉత్పత్తి చేయడం. ఈ రెండు పద్ధతులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని జపించడము, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భజించడం. మన నాలుక ఇంకే ఇతర పదార్థాల్ని భుజించడానికి మన నాలుకకి అనుమతి ఇవ్వకూడదు. నాలుకతో ఏది పడితే అది తినకూడదు. మనము మన నాలుకని కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించేలా చేయగలిగినట్టయితే, మరియు మన నాలుకని శ్రీకృష్ణుని నామాన్ని ఉచ్చరించడానికి వినియోగించినట్టయితే, అప్పుడు సేవోన్ముఖోహి జిహ్వాదో. భక్తి రసామృత సింధులో చెప్పబడినటువంటిది, రూపగోస్వామి ప్రభుపాద వారిచే ప్రకటించబడినటువంటి ఆ వినమ్రమైనటువంటి స్థితిలో హరినామాన్ని జపిస్తూ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనము కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించినట్టయితే, భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి నియుక్తమైనట్టయితే, కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్తున్నాడు. అన్ని రకాల ధర్మాల్ని వదిలేసి నన్ను మాత్రమే శరణ పొందమని. ఉం? వినమ్రతతోని మనము నా నాలుకని భగవంతుడైన కృష్ణ నీకే నేను సమర్పిస్తున్నాను. మన నాలుకని భగవంతుని నివేదించి భగవంతుని యొక్క శరణాగతిలో ఉంచడము అంటే అర్థం ఏమిటి? హరినామాన్ని మాత్రమే జపించడము, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము నిష్టంగా, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడము అంటే నాలుకని శరణాగతి స్థాయికి తీసుకురావడం. అర్థమవుతోందా? నాలుకని శరణాగతి స్థాయిలోకి తీసుకురావడం అంటే చూడండి, మనకి ఎంత చక్కగా శిల ప్రభుపాదులు గారు ప్రబోధిస్తాడో. కృష్ణ చైతన్యంలో ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. మనం కృష్ణుడికి పరిపూర్ణంగా శరణాగతి పొందాలి. ఎలా పొందాలి చూడండి. ముందుగా శరణాగతి పొందవలసింది ఏమిటి? నాలుకని కృష్ణుని యొక్క శరణాగతిలో నియుక్తం చేయాలి. కృష్ణుని యొక్క శరణాగతిలో నాలుకని నియుక్తం చేయడము అంటే కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడము, హరినామాన్ని చక్కగా జపించడం. ఇది నాలుకని భక్తియుక్త సేవలో నియుక్తం చేయడము, తద్వారా కృష్ణుని యొక్క శరణాగతిలో నియుక్తం చేయడం. దీన్ని మనకి అనేక శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటారు? వాచక తపస్సు అంటారు. వాచక తపస్సు. మాట్లాడే పరిభాష అంతా కూడా భగవంతుడైన కృష్ణ గురించే మాట్లాడు. చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నోరు తెరిస్తే వినలేం. అసభ్యమైన పదజాలం ఎలా ఉంటుందంటే అది అసభ్యం అని మర్చిపోయి
ఎలా మాట్లాడతారంటే దైనందిన జీవితంలో మాట్లాడేటువంటి పదాలు. ఆంగ్లంలో 4 అక్షరాల ఒక పదాన్ని ఎక్కడ పడితే అక్కడ వినియోగించేవారు పాశ్చాత్య దేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం భారతదేశంలో కూడా చూస్తుంటాం. వాచక తపస్సు. నాలుకని కృష్ణుని శరణాగతిలో ఉంచడము సేవోన్ముఖో జివ్వాదు. భగవత్ సేవ అనేటువంటిది నాలుక ద్వారా ఆరంభమవుతుంది. ఎప్పుడైతే నాలుకని భగవంతుని యొక్క సేవలో, కృష్ణుని యొక్క సేవలో నిత్యం చేస్తామో, అంటే కృష్ణునికి శరణాగతి సమర్పిస్తాము. నాలుకని శరణాగతి తీసుకోవడం ఏమిటి? అంటే నాలుకని నియంత్రించి కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే పూజించడము, కృష్ణనామాన్ని మాత్రమే జపించడం. అప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఆధీనంలోకి వచ్చేస్తాయి. అనేక పర్యాలు మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. నాలుకతో సరళ రేఖలో మిగిలిన ఇంద్రియాలన్నీ కూడాను ఏర్పరచబడ్డాయి. నాలుక నుంచి ఒక సరళ రేఖ గీసానుకో పైనుంచి కిందకి ఇలాగా అన్ని ఇంద్రియాలు నియంత్రించబడతాయి. మన నాలుక నియంత్రించలేకపోతే మన ఏ ఇంద్రియాలు కూడా నియంత్రణలో ఉండవు. అందుకనే ముందుగా కృష్ణ చైతన్యలో మనం నియంత్రించవలసింది ఏమిటంటే నాలుక. మన నాలుక ఏది పడితే అది రుచి చూడకుండా జాగ్రత్త పడాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో వ్యక్తులు అంటారు, పర్వాలేదు, నేను హరినామాన్ని జపిస్తున్నాను, రోజు భగవద్గీత భాగవతం వింటున్నాను, బయటికి వెళ్ళాను కదా తినేయొచ్చు, ఇప్పుడు దూరంగా ఉన్నాను కదా తినే. అదే నియంత్రణ, అదే తపస్సు. మనం ఏదో కార్యక్రమానికి వెళ్తాము. అది ఆధ్యాత్మిక కార్యక్రమమా, ప్రచారానికి వెళ్ళారా, లేకపోతే ఆ, శరీరాన్ని ఆత్మని ఏకీకృతం చేసి ఉంచడానికి సమకూర్చుకునే ధనాన్ని సంపాదించడానికి వెళ్ళారా, వ్యాపారాన్ని, దేనికి వెళ్ళినా కూడాను అనుక్షణం కూడా కృష్ణ చైతన్యం ఉండడము అంటే వాచక తపస్సు చేయడం. వాచక తపస్సు అంటే తినకుండా ఉండడము. కృష్ణ ప్రసాదం కాకపోతే తినకూడదు అంతే. అది నాలుకని కృష్ణుని శరణాగతిలో నియంకృతం చేయడము అంటే. హరినామాన్ని జపించడం, శుద్ధీకరించడము. అప్పుడు చూడండి ఎంత చక్కగా చెప్పాడు, సేవోన్ముఖోహ జీవాదు. అలా అయితే ఏం జరుగుతుంది? స్వయం ఏవా స్ఫూర్ధయతే. అప్పుడు కృష్ణుడు స్వయంగా మనకి ప్రకటితమవుతాడు, తన గురించిన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తారు. అలా నాలుకని నియంత్రించినప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ సరళరేఖలో ఉంటాయి కదా, నాలుక నుంచి అవన్నీ కూడాను నియంత్రించబడతాయి అని చెప్తున్నారు. అందుకనే నాలుకని నియంత్రించడం చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, మనకి భౌతిక జగత్తులో శ్రీకృష్ణుడు రకరకాల శాకాహార పదార్థాలను చేయడానికి కావలసినటువంటి అవకాశం కల్పించాడు. వాటిని చక్కగా చేసేదానికి భగవంతునికి నివేదించండి. ఉం? కృష్ణ చైతన్య జీవన విధానంలో ఉపవాస దీక్షలే కాదు, ఫీస్టింగ్ చాలా చక్కగా అనేక సందర్భాల్లో మనం అద్భుతమైన ప్రసాదాన్ని భుజిస్తాం. ఎలాంటి వాళ్ళైనా రుచి చూసి ఉంటారు. ఇలా ప్రభుపాదుల వారి కృపలో ప్రపంచవ్యాప్తంగా అనేక జనులు కృష్ణ ప్రసాదాన్ని రుచి చూశారు. మనము కృష్ణ ప్రసాదాన్ని భుజించడానికి ముందు ప్రసాద మంత్రాన్ని చదువుతాం. శరీర అవిద్యా జా జడేంద్రియ తాహే కా. జీవే ఫలే విషయ సాగరే తారామధ్యా జీహాతి లోభో మాయా సుదుర్మతి তাকে যেটা কঠিন সংসারে কৃষ্ণ বরা দয়াময় করিবায় জিহ্বা যায় స్వ అప్రసాదాన్ని దిలో బాయ్. మన నాలుక చాలా రుచులకి అలవాటు పడినటువంటి, దాన్ని నియంత్రించడము ఎప్పుడు సాధ్యమవుతుంది? కృష్ణ చైతన్యంలో నియుక్తం చేసినప్పుడు. నాలుకకి ఎప్పుడు కూడా ఈ రుచి చూడాలి, ఆ రుచి చూడాలి. కానీ కృష్ణుడు చాలా కరుణామయుడు. నాలుకకున్నటువంటి భిన్న అభిరుచులని సంతృప్తిపరచడానికి రకరకాల భోగాల్ని స్వీకరిస్తాడు, ప్రసాదాన్ని మనకు అందిస్తాడు. వాటినన్నిటి కూడా మనం రుచి చూడొచ్చు. చూడండి, కృష్ణ ప్రసాదాన్ని భుజించడం, కృష్ణుడు రకరకాల పదార్థాలని స్వీకరిస్తారు. అనేక రకమైనటువంటి విభిన్నమైనటువంటి పదార్థాల్ని, శాకాహార పదార్థాల్ని ప్రేమతో సమర్పిస్తే అవన్నీ కూడా స్వీకరిస్తాడు కృష్ణుడు.
కృష్ణుడు ఎంత కృపామయుడో చూడండి. మన నాలుకకున్నటువంటి లక్షణం రకరకాలైనటువంటి పదార్థాలను రుచి చూడాలి అనేటువంటి నాలుకకున్నటువంటి కోరికని కృష్ణ ప్రసాదాన్ని భుజించడం ద్వారానే తీర్చుకోవచ్చును. ఆ విధంగా ఆధ్యాత్మిక పురోగతి కూడా సాధించవచ్చును. ఇది పద్ధతి. కేవలము మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రసాదాన్ని భుజిస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా భుజిస్తాను కాదు. ఈ అర్చ విగ్రహాన్ని మన ఇంట్లో స్థాపించుకొని మనం అర్చ విగ్రహం కోసం చక్కగా ప్రతిరోజు నివేదనను తయారు చేసి శ్రీకృష్ణుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము మనము అభ్యసించాలి మన ఇళ్లలో. చక్కని పదార్థాన్ని ప్రేమతో కృష్ణుని కోసమని తయారు చేసి నివేదించండి. అది కష్టమైన విషయం కాదు. కృష్ణ మందిరాల్లో శ్రీల ప్రభుపాదుల వారు నిర్మితం చేసిన మందిరాలన్నింటిలో కూడాను ప్రతిరోజు కూడా అర్చవిగ్రహానికి చక్కగా నివేదన జరుగుతుంది. 8 సార్లు నివేదిస్తారు. అలా నివేదిస్తున్నప్పుడు ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ చక్కగా నివేదించవచ్చు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్వైతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంతే. ఈ నివేదించడానికి ముందు మనము ప్రభుపాదుల వారి ద్వారా నివేదిస్తాం కాబట్టి ప్రభుపాదుల వారి ప్రణతి కూడా చదవాలి. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వత దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే ప్రాచ్యాత్యాదేశధారిణే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతుషే నమ. పంచతత్వకి నివేదన, చైతన్య మహాప్రభుకి నివేదన. ఆ తర్వాత ఓం నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్వైతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంతే. ప్రేమతో ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ శ్రీకృష్ణునికి నివేదిస్తే కృష్ణుడు స్వీకరిస్తాడు. కష్టమైన విషయం కాదు. ఎవరైనా సరే చక్కని పదార్థాన్ని తయారు చేసి కృష్ణునికి నివేదించవచ్చు. ఆ తర్వాత దాన్ని స్వీకరించండి. మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చోటు కూర్చొని చక్కగా ఉమ్, స్వీకరించవచ్చును. అలాగే అందరూ ఏకీకృతమై చక్కగా హరినామాన్ని జపించవచ్చును. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అలాగా చాలా శుద్ధమైన జీవనాన్ని జీవించవచ్చును. అర్థం చేసుకోండి. చూడండి, భౌతిక జగత్తు తాత్కాలికమైనటువంటిది కదా. శుద్ధంగా జీవించడం అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ మనము ఈ తాత్కాలికమైన జగత్తులోకి రాకుండా మన్ని పరిరక్షించుకుంటున్నాం. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాథమిక నియమాల్ని కొన్ని పాటిస్తూ చక్కగా కృష్ణ చైతన్యం ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తే మనము ఆ స్థితిలో ఉండగలుగుతాము. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని స్వీకరించి కోపం గుట్టేప్పుడు వస్తుంది. కృష్ణుని క్లాస్ లో ఉన్నావా అంటది, లేకపోతే ఇది అంటది అదే అంటది పేస్ పెట్ట. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఈ సిద్ధాంతాన్ని కృష్ణుని అవగతం చేసుకోవాలనేటువంటి చైతన్యాన్ని కలిగి ఉండి ఇలా జీవనాన్ని కొనసాగిస్తే ఈ జగత్తంతా కూడా వైకుంఠంగా మారిపోతుంది. వైకుంఠ అంటే మనం అనేక పర్యాలు అర్థం చెప్పుకున్నాం. కుంఠ అంటే రకరకాల ఆందోళనలతో జీవనాన్ని కొనసాగించాం. వైకుంఠం అంటే ఎలాంటి ఆందోళన లేకపోవడం వైకుంఠ. వై అంటే లేకుండా, కుంఠ అంటే ఆందోళన. భౌతిక జగత్తు రకరకాల ఆందోళనలతో నిండిపోయి ఉంటుంది. సదా సముద్విగ్న దియం అసద్గ్రాహ్యాత్. మనము ఈ భౌతిక జీవనాన్ని అంగీకరించాం కాబట్టి అనుక్షణం కూడా ఆందోళనకరమైన జీవనాన్ని కొనసాగిస్తాం. దీనికి భిన్నమైనటువంటిది ఆధ్యాత్మిక జగత్తు. వాటిని ఏమన్నారు? వైకుంఠ లోకాలు. ఎలాంటి ఆందోళన లేనటువంటి
ప్రదేశాలు. ఈ ఆందోళన నుంచి కూడా ముక్తులు కావాలి మనం. ఈ ఆందోళన నుంచి కూడా ముక్తులు కావాలని ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఆందోళన నుంచి బయటపడడం ఎలాగో వాళ్ళకి తెలియదు. అందుకని ఏం చేస్తారు? ఆందోళన నుంచి విడిపోవడానికి అజ్ఞానం చేత మత్తు పదార్థాన్ని సేవించడం పెడతారు. పదార్థాన్ని సేవించడం ద్వారా ఆందోళన నుంచి బయటపడడం, అది మత్తు. ఏం చేస్తున్నది? మనకి స్పృహ, బాహ్య ప్రపంచపు జ్ఞాపకాలు కొంతసేపు మర్చిపోయేలా చేస్తుంది. కానీ మనము స్పృహలోకి రాగానే మళ్ళీ ఆందోళన అలాగే ఉంటుంది. అందుకని మత్తు పదార్థాలు సేవిస్తే ఆందోళన నుంచి బయటపడము అనేటువంటి సాధ్యమయ్యే విషయం కాదు. ఆందోళన నుంచి బయటపడాలి అంటే నిజమైన శాశ్వతమైన ఆనందకరమైన జీవనాన్ని, పరిపూర్ణమైన పరిజ్ఞానంతో జీవించే జీవనాన్ని పొందాలి అంటే కృష్ణ చైతన్య జీవన విధానాన్ని ఇక్కడ ప్రకటించేయబడింది. కృష్ణుని గురించిన అవగాహన పెంచుకోవాలి, కృష్ణుని గురించి అవగతం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నారు? కృష్ణుడు చాలా స్పష్టంగా ఈ శ్లోకంలో నమే విదు సురగణ. కానీ ఎవరు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేరు. కానీ అర్థం చేసుకునే విధానం కూడా కృష్ణుడే చెప్తున్నాడు. సేవోన్ముఖై జీవాదు స్వయం ఏవా స్ఫూర్ధయదా. ఇది పద్ధతి. కృష్ణ సేవలో నియుక్తం చేసినట్టయితే, ఎక్కడి నుంచి? మన నాలుకని కృష్ణ సేవలో నియుక్తం చేసినట్టయితే భగవంతుడైన శ్రీకృష్ణుడు తానే తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు అందజేస్తాను అంటున్నాడు. ఉమ్. శ్రీమద్ భాగవతంలో ఈ విధానమే మనకి అనేక చోట్ల విశదీకరించబడింది. ఒక చోట చెప్తారు శ్రీమద్ భాగవతంలో, ఎక్కడ నాకు కరెక్ట్గా గుర్తులేదు. జ్ఞాని ప్రయాసం ఉదపాస్య నామంత ఏవా జీవంతి సన్ముఖహరిత భవోది యవ్వార్థం స్థానే స్థితా శ్రుతగతిం తనువాన్ మనోభిర్ ఏ ప్రయాసో జీత జీతోపి అసితైస్త్రైలోక్యం స్థానే స్థితా శ్రుతగతిం తనువాను మనోభిరా. అద్విత, ఎవరితో కూడా పరాజితం కానటువంటి భగవంతుడు. భగవంతునికి మరొక పేరు అజిత. ఎవరు కూడా అతన్ని జయించలేరు, ఎవరు కూడా దరి చేరలేరు. అందుకని అతని నామము అజిత. అజిత, ఎవరితో కూడా పరాజితం కానటువంటి వాడు, ఎవరితో కూడాను ఉమ్, ఎవరి ఆధీనంలోకి కూడా రానటువంటి వాడు ఆధీనంలోకి వస్తాడు. ఎలాగా? అధి అజిత జీతోపియసి. భగవంతుడు ఎవరికి తెలియడు, ఎవరు అతన్ని జయించలేరు. కానీ జయించవచ్చును. ఎలా? స్థానే స్థిత శృతిగత. వ్యక్తులు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. భగవంతుని గురించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే ప్రపంచమంతా తిరగక్కర్లేదు. అరణ్యాలకి, లేకపోతే కొండలు గుహల్లోకి వెళ్ళడము, పర్వతాల్లోకి వెళ్ళడము, ఎక్కడికో వెళ్ళిపోవడము అక్కర్లేదు. కృష్ణ చైతన్యం ఏం చెప్తుంది? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, మీ స్థితిలో ఉండండి. కానీ కృష్ణ చైతన్య జీవన విధాన సిద్ధాంతాన్ని మీ జీవితంలోకి అన్వయించుకోండి. ఏమిటది? నానే ప్రయాసం ఉదపాస్య. మానసిక కల్పనలతో ఈ సత్యాన్ని అవగతం చేసుకోవాలనేటువంటి ఊహాజనితమైనటువంటి కల్పనల నుంచి బయటపడండి. అలాంటి ఊహాజనితమైనటువంటి కల్పనలతోని టన్నులకి టన్నుల పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. ఎవరికి తోచింది వాళ్ళు. కవి అనేస్తారు పెద్దగా, రచయిత, తత్వవేత్త, ముని, ఎన్నెన్నో పేర్లు భౌతిక జగత్తులో. ఇవన్నీ కూడా భౌతిక బంధనాలు చిక్కుకోవడానికి కారణభూతం అవుతాయి. ముని అనగానే మనం అర్థం చేసుకున్నాం కదా, ముని అనే పదానికి అర్థం శిల ప్రభుపాదులు మనకి అనేక పర్యాలు విశదీకరించి చెప్తారు.
ఒక్కొక్క మునికి ఒక్కో తత్వం ఉంటుంది. అంటే మానసిక కల్పన ద్వారా వాళ్ళు సత్యానికి సంబంధించినటువంటి వాళ్ళ అవగాహన వ్యక్తీకరిస్తారు. దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. మనం చూడండి, క్షణ క్షణానికి టన్నుల కొద్దీ సమాచారం అనేటువంటిది సోషల్ మీడియా అని, న్యూస్ పేపర్స్ అని, మ్యాగజైన్స్ అని, ఆలోచించండి ఎన్ని రకాలైనటువంటి పత్రికలు ముద్రితమవుతాయి రోజు చూడండి. పొద్దున మార్నింగ్ ఎడిషన్, ఈవినింగ్ ఎడిషన్, ఈ ఛానల్స్ ఉంటాయి చూడండి. అన్ని భాషల్లో ఒకటి కాదు రెండు కాదు వందల ఛానల్స్, న్యూస్ ఛానల్స్. ఎంత న్యూస్ ఉంటుందండి. టన్నుల కొద్దీ పూర్వాశ్రమంలో ప్రభుపాదులు వారు ఉన్నప్పుడు పుస్తకాల రూపంలో దాన్ని వ్యక్తీకరించారు. ఇప్పుడు సోషల్ మీడియా నిమిషానికి వందల లక్షల కోట్ల పదాలు, కోటాను కోట్లు, వందల కోట్ల పదాలు ప్రతివాడు ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. చెత్త అంతాను. ఇదిగో నేను పొద్దు నిద్ర లేచాను అని ఒకటి ఫోటో పెడతాడు. నిద్రలేస్తే నాకెందుకు, ప్రపంచానికి ఎందుకు? ఉం? చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియకుండా అజ్ఞానంతో నేను నిద్ర లేచాను, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడ పడుకున్నాను, ఇక్కడ నిద్ర లేచి ఇక్కడ భోజనం చేశాను. నీ జీవితంతో నాకెందుకు పోయే? నిరుపయోగమైనటువంటి చూడండి. అది పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది? అది యూజ్లెస్. ఎందుకు ఉపయోగపడతావు? పక్కన పడేస్తాం. చాలా విశిష్టమైనటువంటి విషయం అనుకున్నది కూడాను వారము 10 రోజులు నెల తర్వాత తీసి పక్కన పడేస్తాం. అందుకని మానసిక కల్పనలతోని భౌతికమైనటువంటి విషయ సంగ్రహణలో ఈ విధంగా ఆ విధంగా ఆ విధంగా ఉంటుందేమో, సత్యం అంటే ఈ విధంగా ఉంటుందేమో, అలా ఊహించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మన ఇంద్రియాలు అపరిపూర్ణమైనవి. ఇలాంటి అపరిపూర్ణమైన ఇంద్రియాల ద్వారా ప్రకటితమయ్యేటువంటి మానసిక కల్పనలతోని సత్యాన్ని ఎలా సంగ్రహించగలుగుతాం? చూడండి, మరికొంతమంది ఉంటారు చూడండి, మనం ఇన్నిసార్లు చెప్పుకుంటాం కదా మనము, అయినా సరే ఇంకేవేవో వినడానికి ప్రయత్నం చేస్తారు. భగవద్గీత వినాలి అంటే శీల ప్రభుపాదులు గారు చెప్పారు, చదవండి, వినండి హాయిగా. ఇంకా ఎవరో, ఓ చాలా బాగుంది ఇది వినేసేయండి. ఏం చెప్పాలి వాళ్ళకి? రోజు మనం వింటాం ప్రామాణికమైన ఆచార్యుల నుంచి, భక్తుల నుంచే వినాలని. మీరు విన్నారు నిన్న ఒక మాతాజీ ఏదో పంపించారు, ఎవరో తెలియదు, ఏమో తెలియదు. ఒక్కొక్క శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్పారో వాళ్ళకి తోచిన విధంగా చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ప్రామాణికుల అప్రమాణికుల, ఏం మాట్లాడుతున్నారు. ఎందుకు వినాలి ఆ చెత్త అంతా మనం? అదేమిటంటే భగవద్గీతని చెత్త అన్నట్లు. ఆ? మానసిక కల్పనతో భగవద్గీతను చేసే వ్యాఖ్యానము నిరుపయోగమైన చెత్త వ్యాఖ్యానం. అందుకని మన ఇంద్రియాలను వినియోగించి ఊహాజనితంగా చెప్పడం అనేటువంటి స్థితి నుంచి బయటపడాలి. చూడండి, ఊహాజనితంగా నా ఊహ కన్నా మీ ఊహ కొంచెం శక్తివంతంగా ఉండవచ్చు. దానికన్నా ఇంకో వ్యక్తి యొక్క ఊహ ఇంకా శక్తివంతంగా ఉండవచ్చు. ఇంకో వ్యక్తి అలాగా. కానీ ఏ వ్యక్తి కూడా భగవంతునికి సంబంధించిన సత్యాన్ని ఊహ ద్వారా తెలుసుకోలేరు. స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. నమే సురగణ విధు. మనం ఎంత దేవతలు కూడా తెలుసుకోలేరు అని చెప్తున్నాడు. అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నట్టు సాధువులు చూడండి. మనము కోటాను కోట్ల జీవుల్లో ఒక జీవి. ఈ జీవులు సప్తర్షులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకమైన జీవులు చూడండి. వాళ్ళ కోసమని భగవంతుడు ఒక లోకాన్ని సృష్టించి ఇచ్చాడు. అంటే ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు ఎంత స్పెషల్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోరు. దేవతలంతా చూడండి ప్రత్యేకమైన కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. భగవత్ సేవలో నియుక్తమైనటువంటి వాళ్ళు మనకన్నా కోటాను కోట్ల రెట్లు ఉన్నతమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు, వాళ్ళు కూడా తెలుసుకోలేరు. మనుష్య రూపంలో అల్పంగా ఉన్న మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఊహాజనితంగా? సురగణ, సురులు, వాళ్ళు తెలుసుకోలేరు. ఋషిగణ. అందుకని బ్రహ్మ ఏమంటున్నాడు? జ్ఞానే ప్రయాసం ఉదపాస్య. అందుకని మానసిక కల్పన ద్వారా, పరిశోధనల ద్వారా సత్యాన్ని సంగ్రహించాలనేటువంటి స్థితి నుంచి బయటపడాలి. ఉదపాస్య, ఉదపాస్య అంటే దాన్ని వదిలిపెట్టాలి. జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నామంత ఏవా. నమంత అంటే వినమ్రులుగా మారండి.
వినమ్రులుగా మారడం అంటే సత్యాన్ని సంగ్రహించి దాన్ని అంగీకరించడం. అవును, నా ఇంద్రియాలు అపరిపూర్ణమైనవి. పరిమితమైనటువంటి పరిజ్ఞానాన్ని మాత్రమే నేను స్వీకరించగలను ఇంద్రియాలతో. ఎవరికో కాదండి, మనం భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలో ఉన్నాము. భగవంతుడు చాలా ఉన్నతుడు. అక్కడక్కడ దాకా కాదు, మనం భౌతిక ప్రకృతిని కూడా అధిగమించలేం మనం. మనమంతా కూడాను భౌతిక ప్రకృతి ఆధీనంలో ఉన్నాం. జీవులందరూ కూడా భౌతిక ప్రకృతి కూడా భగవంతుని ఆధీనంలో. అందరూ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. శ్రీకృష్ణుడు చెప్తాడు 9వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఏ ఒక్కరు కూడాను శ్రీకృష్ణుడు కన్నా ఉన్నతులు కానీ సమానులు కారు. అందుకనే మన అర్హత ఏమిటి? వినమ్రత. చాలా గొప్పవాణ్ణి ఊహించగలను అనేటువంటి భావనతోని ఊహాజనితంగా సత్యాన్ని సంగ్రహించే ప్రయత్నం చేయకండి. వినమ్రతతో ఉండండి. జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నామంత ఏవా. సన్ముఖారితం భవదీయ వార్తం. సన్ముఖారితం, భగవంతుని యొక్క దివ్యమైన లీలల్ని, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి ప్రామాణికమైన ఆచరణ నుంచి శ్రవణం చేయండి. ప్రామాణికుల దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు ఎవరైనా అడుగుచు ప్రామాణికులు ప్రామాణికులు మనకి ఎలా తెలుస్తుంది? అది మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. భగవద్గీతలో మనం చూస్తాం ఎవరు ప్రామాణికులు, ఎవరు అప్రామాణికులు. ఏవం పరంపరా ప్రాప్తిం, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఆ? ప్రామాణికులు ఎవరు? ప్రామాణికులు పరంపరానుగతంగా వచ్చినాడు. ఈ ప్రామాణికత అనేటువంటిది స్పష్టంగా మనకి చెప్పబడింది. శ్రీల ప్రభుపాదుల వారు మనకి భగవద్గీతలో ఆరంభంలోనే ఇచ్చేస్తారు. ఉపోద్ఘాతం తర్వాత మొత్తం ప్రామాణిక పరంపర ఎలా ప్రకటితమైంది అనేది. ఎలాగైతే కృష్ణుడు ఈ పరిజ్ఞానాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు ఏమన్నాడు? మనం ఈ అధ్యాయంలో ఇంకా ముందు ముందు నేర్చుకుంటాము. పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని చెప్తాడు. అర్జునుడి విధానాన్ని మనము స్వీకరించినట్టయితే, అర్జునుడు ఎలాగైతే కృష్ణుడికి సంబంధించిన అవగాహన జ్ఞానాన్ని సంపాదించాడో అదే పద్ధతిని మనం స్వీకరించినట్టయితే అది ప్రామాణికం. చూడండి, ఎవరు ప్రామాణికులు తెలుసుకోవడం పెద్ద కష్టతరమైన విషయం కాదు. స్థానే స్థితాశ్రుతగతిం తనువాన మనోభి జ్ఞానే ప్రయాసం ఉదపాస్య నామంత ఏవా సన్ముఖారితం. ఆ ప్రామాణికుల్ని మనము అన్వేషించాలి. ఇప్పుడు మనకు ఆ శ్రమ కూడా అక్కర్లేదు. ప్రామాణికులు ఎవరో మనకి తెలుసున్నారు. శిల ప్రభుపాదుల వారు ప్రామాణికులు. మామూలుగా అయితే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి వ్యక్తులు తమ స్థితిలోనే ఉండి ప్రామాణికమైన ఆచార్యులు ఎవరోని ఉమ్, వెతకాలి, పరిశోధించాలి. వాళ్ళ దగ్గర నుంచి వినమ్రతతో వినాలి. మనకి ఇప్పుడు ప్రామాణిక ఆచార్యుడు శిల ప్రభుపాదుల వారని మనకు తెలుసు. శిల ప్రభుపాదుల వారి ప్రబోధనని శ్రద్ధగా ఆలకించాలి, శ్రవణం చేయాలి, అధ్యయనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? స్వయం ఏవా స్ఫూర్తయదా. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మన హృదయంలో తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేస్తాడు. ఎప్పుడైతే మనం వినమ్రులమైపోయి ప్రామాణికమైన ఆచారాల నుంచి వింటామో, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం మన హృదయంలోంచి ప్రకటితమవుతుంది. మన హృదయంలోనే భగవంతుడు తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు విశదీకరింపజేస్తాడు. ఉం. భగవంతుడు అనుక్షణం కూడా కృష్ణుడు తనకు సంబంధించిన వేరును మనకు అందించాలని ఉత్సుకతతో ఉన్నాడు. కానీ ఎలా వివరిస్తాడు? మనం అహంకారంతో ఉంటే, చూడండి, అహంకారంతో ఉన్నప్పుడు వివరించినా కూడా బుర్రలోకి వెళ్ళదు. అందుకని ముందు వినమ్రత కావాలి, ముందు భక్తుడు కావాలి. కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు అంటే ఎలా అవుతారు కృష్ణ చైతన్యవంతులు? మహాజనోయిన గతాసుపంత.
మహాజనులు ఆచరించింది. దాన్ని ఎలా ఆచరించాలి? మనమేమి మళ్ళీ రీసెర్చ్ చేయక్కర్లేదు. మనకి ప్రామాణికమైన ఆచార్యులు చెప్పారు. శిల ప్రభుపాదులు వారు చెప్పారు ఎలాగా భక్తిత్వ సేవలో నియుక్తం కావాలి. అలా అయితే పరిజ్ఞానం అంతా కూడా మనకు అందించబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఎవరికీ అవగతం కాడు, దేవతలకి కూడాను, గొప్ప సాధువులకు కూడాను. కానీ మీరు ఇంట్లోనే ఉండి అజిత జీతోపియసి అయిపోవచ్చు. ఎవరితో కూడాను జయింపబడినటువంటి వాడైనటువంటి అజిత మనకి అవగతం అవుతాడు. తానే స్వయంగా మన హృదయంలో తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రకటితం చేస్తాడు. ఏ విధంగా? ఈ ప్రామాణిక పద్ధతి ద్వారా పరిజ్ఞానాన్ని స్వీకరించి దాన్ని అనుసరించడం ద్వారా. ఈ పద్ధతిని మనం స్వీకరించాలి పరంపరానుగతంగా. ఏవం పరంపరా ప్రాప్తి. ఈ విధానాన్ని స్వీకరించకపోతే ఇంకో విధానం ఏం లేదు భగవంతుని అవగతం చేసుకునేందుకు. మనమే ఏమిటి, దేవతలు, సురగణాలు, ఋషులు కూడా అవగతం చేసుకోలేడు అని చెప్తున్నాడు. కానీ ఈ విధానాన్ని అవలంబించినట్టయితే భగవంతుడైన శ్రీకృష్ణుని గురించిన అవగాహన మనకి లభిస్తుంది. ఇది కష్టమైన విషయం కాదు. ఇది మనము ఎంత శీఘ్రంగా దీన్ని మన జీవితంలోకి స్వీకరించి దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగిస్తామో మనము అంత శీఘ్రంగా కృష్ణ చైతన్యంలోకి ప్రవేశించగలుగుతాం. ప్రామాణికమైన ఆచారం నుంచే స్వీకరించాలి. ఉమ్. దీనికి పెద్దగా మనము కష్టపడాల్సిన అవసరం లేకుండా ప్రామాణికమైన ఆచారం నుంచి పరిజ్ఞానాన్ని స్వీకరిస్తే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండి, ఇంట్లోనే ఉండి కూడాను శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవచ్చును. మన సేవ, కృష్ణుని యొక్క సేవలు నియుక్తం అవడం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? సేవోన్ముఖోహి జీవాదు, నాలుక నుంచి ఆరంభమవుతుంది. కృష్ణుడికి సంబంధించిన దివ్యలీలని ప్రామాణికమైన ఆచారం అంటే శిల ప్రభుపాదుల వారి నుంచి మనం చర్చిస్తున్నాము, ప్రభుపాదుల వారి నుంచి వింటున్నాము. దానివల్ల ఏంటది? ప్రామాణికుడు శిల ప్రభుపాదుల వారు, విశుద్ధమైనటువంటి భక్తులు. కాబట్టి ఖచ్చితంగా మన హృదయ ప్రక్షాళన జరుగుతుంది. తద్వారా మనము ప్రభుపాదుల వారిచే ప్రబోధించబడిన వాటిని నిష్ఠగా జీవితంలోకి అన్వయించుకున్నాం అనుకోండి, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడం, హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియలు. దాంతోపాటు ఈ ప్రక్రియలు చక్కగా నిర్వర్తించబడాలి అంటే నిత్యం భాగవత సేవయ, భగవద్గీత భాగవతాల నుంచి చక్కగా శ్రవణం చేయాలి. అప్పుడు శ్రీకృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానం మన హృదయంలో కృష్ణుడే స్వయంగా ప్రకటితం చేస్తాను అంటున్నాడు. సేవోన్ముఖోహి జీవాది అంటే కృష్ణ సేవలు నియుక్తమైనప్పుడు మాత్రమే కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానము కృష్ణుడి యొక్క కృప వల్ల, కృష్ణుడే హృదయంలో విశదీకరించడం వల్ల. సేవోన్ముఖోహి జీవాదు స్వయం ఏవా స్ఫూర్దయదా. కృష్ణుడే తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రకటితం చేస్తాడు. కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవడం అంటే, కృష్ణుని అవగతం చేసుకోవడం అంటే జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో విద్యతే తత్వాదేహం పునర్జన్మ నైతి మామితి కౌంతేయ. కృష్ణుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా మనం భౌతిక జగత్తు నుంచి బయటపడతాము, మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అది కృష్ణ చైతన్య జీవన విధానాన్ని స్వీకరించడం ద్వారా సాధ్యం చేసుకోవచ్చును. ఇది మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ సార్, ప్రభుజీ సార్, ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? ఎవరు లేరా? సో మరి ప్రేమధ్వని ఎవరు చెప్తారండి? నా మాట వినిపిస్తుందా మీకు? ఎవరు హరే కృష్ణ మాట్లాడుతున్నారు? ప్రభుజీ. హరి బోల్. సుమిత్ ప్రణామం ప్రభుజీ. హరే సుమిత్ కృష్ణ. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. హరే గాయే ప్రభుజీ. సారీ ప్రభుజీ. నో ప్రాబ్లం. హరే కృష్ణ. హరే కృష్ణ. కీర్తన చెప్పమంటారు? సుమిత్ ప్రభు మాతాజీ. చెప్తున్నారు హరే మాతాజీ. చెప్పండి సుమిత్ ప్రభు. సుమిత్ ప్రభు గాయ.
ఓకే ఓకే हरे ప్రభు. कृष्ण। థ్యాంక్ యూ. హరే सॉन्ग नेम కృష్ణ. दयाल निताय चैतन्य, भक्ति विनोद ठाकुर, गीतावली। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। 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 नाचे अमर मन, 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 नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल तो नहीं है, दयाल तो नहीं है, मार के प्रेम दे। दयाल तो नहीं है, मार के प्रेम दे। ওরে অপরাধে দূরে যাবে, পাবে প্রেম ধান। ওরে অপরাধে দূরে যাবে, পাবে প্রেম ধান। ওরে অপরাধে দূরে যাবে, পাবে প্রেম ধান। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মন। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মন। নাচে আমার মান, নাচে আমার মান, নাচে আমার মান, নাচে আমার মান। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মান। বিচার তো নাই হে ও নামে অপরাধে, বিচার তো নাই হে ও নামে অপরাধে, বিচার তো নাই হে ও নামে অপরাধে। তখন কৃষ্ণ নামে রুচি হবে, গুচিবে বন্ধন। তখন কৃষ্ণ নামে রুচি হবে, গুচিবে বন্ধন। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মন। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মন। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মন। নাচে আমার মান, নাচে আমার মান, নাচে আমার মান, নাচে আমার মান। দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মান। अनुराग तो हावे है, अनुराग तो हावे है कृष्णा में। अनुराग तो हावे है कृष्णा नामे। तखन अनया से सफल हावे जीवरे जीवन। तखन अनया से सफल हावे जीवरे जीवन। खन अनया से सफल हावे जीवरे न जीवन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। जीवन तो मिछे है कृष्ण रति बिना। जीवन तो मिछे है कृष्ण रति बिना। जीवन तो मिछे है, जीवन तो मिछे है कृष्ण रति बिना। ऐसा वृंदावन राधे श्यामेर पावे दर्शन, से वृंदावन राधा श्यामेर पावे दर्शन। गौर कृपा हले है, गौर कृपा हले है, गौर कृपा हले है। वृंदावन राधा श्यामेर पावे दर्शन, स वृंदावन राधा श्यामेर पावे दर्शन। गौर कृपा हले है। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। नाचे अमर मन, नाचे अमर मन, नाचे अमर मन, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन। दयाल निताय चैतन्य बोले, नाचे अमर मन, नाचे अमर मन,
নাচে আমার মান, নাচে আমার মান, নাচে আমার মান, দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মান, দয়াল নিতাই চৈতন্য বলে, নাচে আমার মান। হরে কৃষ্ণ প্রভুজি, ধন্যবাদ। हरे హరే कृष्णा కృష్ణ ప్రభు, చాలా చక్కగా ఆలపించారు. బహుత్ అచ్చా. हरि बोल बहुत बहुत प्रभु। धन्यवाद. हरि बोल प्रभु। हरि बोल प्रभुजी, हरि बोल माताजी। हरि बोल. हरे శ్రీమతి हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభు, చెప్పండి. जगतगुरु श्रील प्रभुपाद की జై. जय श्रीमद् भगवत गीता की जय जय रामाचार्य हरदास ठाकुर की जय जय सामवेद भक्त वृंद की जय धनराज श्रीमद् भागवतम की जय श्रीमद् भगवत गीता की जय अनंतगढ़ वैष्णव भक्त वृंद की जय जाति रमन प्रभु जी की जय हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ. హరినామ సంకీర్తన్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. जय సామవేద భక్త వృంద్ కి జై. जय ప్రహ్లాద్ ప్రభు కి జై. जय థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద్ వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभुजी, कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। ప్రణామ. हरे कृष्णा हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम।